రాయచోటి ట్రాఫిక్ సీఐ చాన్ బాషా ఆధ్వర్యంలో బంగ్లా సర్కిల్ నందు ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్లో నందు ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలు సూచించారు. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులు, నో పార్కింగ్ చోట ఆటోలు పెట్టకుండా, మద్యం తాగి వాహనాలు నడపకుండా చూసుకోవాలని చెప్పారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా రాయచోటి డిఎస్పీ సారు కృష్ణమోహన్ సార్ గారు ఆటో డ్రైవర్లను పిలిపించి ఈరోజు బంగ్లా గ్రౌండ్ నందు ఆటో డ్రైవర్లతో మేము మీటింగ్ నిర్వహించడం జరిగింది. మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి, ఖచ్చితంగా ఆటోలకు ఇన్సూరెన్స్ చేసుకొని ఉండాలి. తర్వాత ఆటో నడిపే వ్యక్తి ఎటువంటి విషయంలో కూడా డ్రంక్ చేసి బండి నడపరాదు. ఆటో ఎప్పుడైనా కానీ ఆటో హైవే రోడ్లో కానీ, కడప రోడ్ హైవేలో కానీ, మదనపల్లి హైవే రోడ్లో కానీ, తిరుపతి రోడ్ హైవే రోడ్ కానీ పోయేటప్పుడు ఖచ్చితంగా టూ వీలర్ పోయేదానికి మార్కింగ్ ఉంటుంది. అదే మార్కింగ్లో ఆటో పోవలేను. ఎందుకంటే హైవేలో కార్లు, లారీలు, బస్సులు ఫాస్ట్గా పోతుంటాయి. ఈ ఆటోలు పోయి స్పీడ్గా ఈ ఆటోలు బ్రేక్ ఈ సైడ్లో నుంచి పోతే ఆ బస్సులు, కార్లు ఫ్రీగా వెళ్ళిపోతాయి, యాక్సిడెంట్ తగ్గుతాయి. కాబట్టి ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మేము చెప్పినట్టు మార్కింగ్, టూ వీలర్ పోయే మార్కింగ్ ఉంటుందా అదే మార్కింగ్లో పోండి. ఇంకొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా ఆటో డ్రైవర్లు మనము బతకాలంటే ఆక్సిజన్ ఇంపార్టెంట్, అలాగే ఆటోకి ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఎక్కడైనా కానీ కారు, ఆటో యాక్సిడెంట్ అయినా కానీ, ఆటో టూ వీలర్ యాక్సిడెంట్ అయినా కానీ, ఆటో బస్సు యాక్సిడెంట్ అయినా కానీ మీకు కాపాడేది ఒకటి ఇన్సూరెన్సే. ఇన్సూరెన్స్ లేకుండా యాక్సిడెంట్ అయితే ఎవరైనా చనిపోయినా కూడా ₹1 డబ్బు రాదు. అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, వాళ్ళకు 10 లక్షలు 12 లక్షల దాకా ఇన్సూరెన్స్ వస్తుంది. ఎందుకు? బండి మీద ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి. ఈ విషయాలన్నీ చెప్పమని మా జిల్లా ఎస్పీ సార్ ధీరజ్ కునుబులి సార్ గారు చెప్పడం వలన మీకు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా టౌన్లో ఉన్న అందరికీ ఆటో డ్రైవర్లు మేము పెళ్లి పోలీసుకి మీకు చెప్తున్నాము. మీరందరూ వాళ్ళకు అందరికీ చెప్పండి. చెబితే వాళ్ళు కూడా కొద్దిగా మారేదానికి అవకాశం ఉంటుంది. అందరూ ప్రతి ఒక్కరూ ఆటో డ్రైవర్లు మీరు మనస్ఫూర్తిగా ఫ్రెండ్లీగానే మా దగ్గర విషయాలు రిసీవ్ చేసుకోండి. మీకు ఇబ్బంది పెట్టాలని కాదు. మీరు 5,500 ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీకు లైఫ్ ఒక 1 ఇయర్ వరకు ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మీకు లైఫ్ వస్తుంది. దయచేసి మీరు ఇంకోసారి మీరు ఆటోలు ఇన్సూరెన్స్ లేకుండా ఎక్కడ కానీ దొరికితే మటుకు ఖచ్చితంగా 2,000 ఫైన్ వేసి వస్తుంది. కానీ నేనైతే ఫైన్ వేయను. మీ ఆటోలు తీసుకెళ్ళి స్టేషన్లో పెడతాను. ఇన్సూరెన్స్ కట్టించుకొని వచ్చిన తర్వాత రామంజీ కానీ, మా నాయక్ కానీ, హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, వాళ్ళు చూపించి మీ బండి రిలీజ్ చేసి వస్తుంది. ఈ ఇన్సూరెన్స్లో మద్యము తాగి నడపడంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాము. గట్టిగా మేము ఈ విషయం మీద పోరాడతాం. కాబట్టి ఈ విషయాలందరూ బాగా ఆలోచించండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? జై హింద్.